అండ్ అలాగే ఎంతో మంది నేను అడుగుతున్నా, శ్వేతా గ్రనైట్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. శ్వేతా గ్రనైట్స్ ఎవరిదండి? గంగుల కమలాకర్ గారిది. గంగుల కమలాకర్ గారిది. దీని గురించి ఎవరిని క్వశ్చన్ చేసినా ఇక ఏదో రకంగా ఉంటారు. ఈ గంగుల కమలాకర్ గారిని కాపాడేది ఎవరు? శ్వేతా గ్రనైట్స్ మీద ఈడీ రైట్స్ అయినాయి. శ్వేతా గ్రనైట్స్ మీద ఈడీ రైట్స్ అయినాయి. ఏమైంది తర్వాత? మతం వేసుకొని మడత పెట్టుకొని ఇంట్లో కూర్చున్నారా? శ్వేతా గ్రనైట్స్ మీద అయిన ఈడీ రైట్స్ ఏమైంది? ఈడీ రైట్స్ అయిన తర్వాత అన్ని బహిరంగంగా దొరికిన తర్వాత వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా. ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉందనో లేకపోతే కాంగ్రెస్ ఉంటుందనో అంటలేదు. అంటే సిస్టమ్ తన పని తను చేసుకోకపోతే, చట్టం తన పని తను చేయకపోతే ఇటువంటి విధ్వంసకాండలే ఎదురైతాయి అని చెప్తా ఉన్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మీద ఈడీ రైట్స్ జరిగినాయి. ఏం చేసినారండి? ఎవరండి సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజున? కొంతమంది బీజేపీ పెద్దలు వెనకాల వీళ్ళకి ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు కరీంనగర్లో కూడా. మరి ఒకవేళ వాస్తవం కాకపోతే దమ్ముంటే రమ్మనండి, తీసుకపోయి ఆ శ్వేతా గ్రనైట్స్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో ఆ గంగుల కమలాకర్ గారో లేకపోతే ఇంకోరో తీసుకెళ్ళి ఏందిరా మనీ లాండరింగ్ ఎందుకు జరిగింది బై, ఇగో నడు అని చెప్పి చూపిమని చెప్పండి. ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అసలైన తప్పు చేసిన వాళ్ళకి ఒకటి కూడా శిక్ష పడతలేదు. మన దరిద్రం కాకపోతే ఈ శిక్ష పడతలేదు కాబట్టే డబ్బు మొత్తం కూడా దాచుకుంటున్నారు. దాచుకున్న వాళ్ళకి శిక్షలు లేవు, మళ్ళీ తిరిగి గవర్నమెంట్ తీసుకోవడం లేదు. మీడియేటర్లు వచ్చి, కొంతమంది సోకాల్డ్ బ్రోకర్లు వచ్చి నిన్ను ఈడీ నుంచి నేను కాపాడుతా, నాకు పెద్దలు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గర 20% 30% కమిషన్ తీసుకుంటున్నారా లేదా, ఈ వీళ్ళని వదిలేస్తున్నారా లేదా, లాబింగ్లు చేసుకుంటున్నారా లేదా, ఢిల్లీ సాక్షిగా అనేది మీ మనస్సాక్షులకే వదిలేస్తున్నాం. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలోనే 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకటి శ్వేతా గ్రనైట్స్ అయితే, ఇంకోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు. అండ్ అలాగే మొన్న ఎంపీ రంజిత్ రెడ్డి మీద కూడా ఈడీ రైట్స్ జరిగినాయి, ఐటీ రైట్స్ జరిగినాయి. ఏం చేయనికి పోయినారు? ఏం చేసినారు? ఏమీ చేయలే. ఓ స్త్రీ రేపురా వాషింగ్ పౌడర్ నిర్మా, డిటర్జెంట్ పౌడర్ నిర్మా, ఖతం. అరే 600 కోట్ల రూపాయల క్యాష్, హాట్ క్యాష్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో దొరికితే వార్తలు రాసే దమ్ము కూడా ఎవడు చేయలే. వాళ్ళనే కాదు, రాజకీయ నాయకులనే కాదు, వాస్తవాలను తెర మీదకి తీసుకొచ్చి చూపించకపోతే ఇప్పటికే జర్నలిస్టులు అంటే గౌరవం పోయింది. చేతులెత్తి మొక్కుతుండే ఒకప్పుడు జర్నలిస్టులను, 90s ముందు ఉన్నటువంటి జర్నలిస్టులు, వాస్తవాలను పేపర్కి ఎక్కించే జర్నలిస్టులను, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిలా ఉండే జర్నలిస్టులను, ఒకే స్టేట్ కాదు, 2 స్టేట్ కాదు, 4th స్టేట్కి కూడా తప్పవి తిప్పలు. ముందు ఒక శాటిలైట్ ఫేక్ వార్తలు వేస్తుంది, ఇంకొకరిని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది, ఇంకొకరిని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. కేవలం రాజకీయ నాయకులు ఒక్కళ్ళే తప్పనద్దు. సొసైటీ ప్రశ్నించే గొంతుకలు ఎవరు ప్రశ్నించాలా? 4th స్టేట్ ప్రశ్నించాలా, వాస్తవాలను వెలికి తీసి చూపించాలి. మరి నేను నేర్చుకున్న జర్నలిజంలో, నేను చదివినటువంటి మాస్ కమ్యూనికేషన్లా మరి మాకు అవే చెప్తున్నారు. ఈ రోజున 4th స్టేట్ సపోర్ట్ చేయదు, సామాన్య ప్రజలకు 4th స్టేట్ సపోర్ట్ చేయదు. పట్టలు తెంపుకున్నటువంటి ఆవేశాలు వస్తే 4th స్టేట్ మీద కూడా దాడులు చేసి కొట్టినా కొడతారు ప్రజలు, పబ్లిక్. అసలు వద్దురా భయ్, మీరు ఎందుకురా, శాటిలైట్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏ ట్యూబ్ వద్దు, అసలు మాకు ఇవ్వరొద్దు, శాటిలైట్ ప్రజల కష్టాలు ఎవరు కూడా చూపించక్కర్లేదు, అవసరమే లేదు అని సామాన్యులు వెక్స్ అయిపోతారు. అవసరమే లేదు, మీ ప్రసారాలు మాకు అవసరమే లేదు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ చెప్తారు. రేవంత్ రెడ్డి ఒక డెఫినేషన్ చెప్తాడు, కేటీఆర్ ఒక డెఫినేషన్ చెప్తాడు, ఆ కవిత ఒక డెఫినేషన్ చెప్తుంది, హరీష్ రావు ఒక డెఫినేషన్ చెప్తారు, ఆ బీజేపీ ఒక డెఫినేషన్ చెప్తారు. జర్నలిజం అంటే అది, జర్నలిజం అంటే ఇది అని. మరి మాకు తెలిసిన జర్నలిజం వాస్తవాలను వెలికి తీయడమే అసలైన జర్నలిజం. ప్రజల పక్షాన ప్రజా వార్తలు, ప్రజా సమస్యలను పేపర్ల పైన పెద్ద హెడ్లైన్స్తో రాయడమే ఎవరైతే రాస్తారో వాళ్ళే అసలైన జర్నలిస్టు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కొంతమంది అడ్వకేట్లు అండ్ నెక్స్ట్ ఇంకోరండి జర్నలిస్టులు, 4th స్టేట్
పోలీసులు. ఈ 5గురు చక్కగా ఉంటే, ఈ 5గురు మంచిగా ఉంటే, ఎవరి బాధ్యతను వాళ్ళను సక్రమంగా చేసుకుంటే అసలు ఇట్లాంటి దాడులు ఎక్కడా జరగవు. నేపాల్లో జరిగినట్టు జరగవు. మన తెలంగాణ, మన భారతదేశానికి కూడా ఇట్లా దాడులు రావు. అన్నీ అద్భుతంగా ముందరకు పోతాయి. ఎవడైతే డబ్బులు దాచిపెట్టుకుంటారో వాళ్ళందరూ దాచిపెట్టుకున్నోడికి భయం. అమ్మో ఎప్పుడు ఎవడొచ్చి అటాక్ చేస్తాడో, వాడికి ఎన్ని కోట్లు ఇవ్వాలో, షుగర్లు బీపీలు. మొన్న ఒక పాడ్కాస్ట్లో రఘునందన్ రావు గారు చెప్తున్నారు, ప్రతి రాజకీయ నాయకుడికి షుగర్ బీపీ ఉంటుందని. ఎందుకు వస్తుంది షుగర్ బీపీ? మంది సొమ్ము మొత్తం దాచిపెట్టుకుంటే షుగర్లు బీపీలు. దాన్ని కాపాడుకోవడానికి ఇంకొంచెం టెన్షను, కరెక్టే. సమయానికి తిండి ఉండదు. రాజకీయ నాయకులు ఆల్వేస్ తిరుగుతూనే ఉండాలి. దాన్ని ఎవరు తప్పు పడతలేరు. కానీ ఆ తిరుగుడు వెనకాల ఏమున్నది? సామాన్యులకు అండగా ఉంటున్నారా? ఇప్పుడు రాజకీయం అంటే డబ్బున్నోళ్ళకి అండగా ఉంటున్నారా? ఈరోజు న్యాయం ఎవరి పక్షాన ఉంటుందండి? డబ్బున్నోళ్ళకి న్యాయం ఉంటుందా? డబ్బు లేని వాళ్ళకి న్యాయం ఉంటుందా? అరే ఇంతకన్నా దౌర్భాగ్యకరం ఏం కావాలండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బట్టి విక్రమార్క గారు టాప్ 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 అంటాడు. ఇక్కడ చూస్తే పైసలు నిల్లని రేవంత్ రెడ్డి అంటాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఏమో టాప్ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో డబ్బులు లేవంటాడు. మరి కాంగ్రెస్లో పైసలు లేవంటాడు, గవర్నమెంట్లో పైసలు లేవంటాడు. మరి పైసలు లేకపోతే ప్రజలు పిచ్చి కుక్కలై ఉరికిచ్చి కొడతారు. మరి పైసలు లేవని ఇట్లనే మీరు చెప్పుకుంటూ వస్తే, ఏం సంక్షేమాలు ఇవ్వకుండా, గవర్నమెంట్ హాస్పిటల్స్ని పట్టించుకోకుండా, గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోకుండా, ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకుండా, రేషన్ బియ్యం ఇవ్వకుండా, మిల్లర్లు దొంగతనంగా వచ్చి సిగ్గు లేకుండా ఎత్తుకపోతూ ఉంటే, మిల్లర్లతోటి రాజకీయ నాయకులు కుమ్మక్కైపోతూ ఉంటే ఎన్ని రోజులు చూస్తారు సార్? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4 సార్లు చూస్తారు, 5ఓసారి చూస్తారు, 10ఓసారి, 11ఓసారి, 12ఓసారి ఆవేశం వస్తుంది. మీ పోలీసుల లాఠీలైనా సరిపోతాయా? అస్సలు సరిపోవు. ఏ కోశాన కూడా లాఠీలు సరిపోవు. సో దయచేసి పరిస్థితులను రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటారో, లేకపోతే ఇట్లనే డబ్బులు లేవని చెప్పి భజన చేస్తారో, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోలను పంపించి యాక్షన్ తీసుకొని డబ్బు దోచుకున్న వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఖర్చు పెడతారో, ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరో నేపాల్ లాగా మాత్రము తెలంగాణ పరిస్థితి తీసుకురాకండి, మరో నేపాల్ లాగా మాత్రము భారతదేశం పరిస్థితిని తీసుకురాకండి అని చెప్పి మాత్రం మనం చెప్పగలుగుతాం.